బిగ్ బాస్ బుల్లితెర షోకు ఏమాత్రం తగ్గకుండా అంచనాలతో బిగ్ బాస్ ఓటీటీ సీజన్ ను తెర మీదకు తెచ్చేస్తున్నారు. అయితే మొదటి సీజన్ కు పెద్దగా రెస్పాన్స్ రాలేదు. కంటెస్టెన్సీ ఎంపిక కూడా దీనికి కారణం. అయితే ఈసారి పొరపాట్లు జరగకుండా బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 2 ను గట్టిగానే ప్లాన్ చేస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఇక ఫిబ్రవరి చివరి వారం లేదా మార్చి మొదటి వారంలో బిగ్ బాస్ సీజన్ 2 ను గ్రాండ్ గా లాంచ్ చేయనున్నారు అని వస్తున్న వార్తలు. ఇందుకోసం ఇప్పటికే కంటెస్టెంట్స్ వేట కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఏడో సీజన్ లో వినోదం పంచిన ప్రముఖ సింగర్ బోలశవాలి, నయిని పావని, శోభా శెట్టి, రతిక రోజులు మళ్లీ హౌస్ లోకి తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లుగా తెలుస్తోంది. అలాగే తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారినటువంటి బర్రెలక్క ఆలియాస్ కర్ణి శ్రీష పేరు కూడా బాగా వినిపిస్తోంది. అలాగే జీ తెలుగు సరిగమప షోతో సింగర్ గా పాపులర్ అయిన పార్వతిని కూడా సంప్రదించినట్లుగా ప్రచారం సాగుతోంది. ఇక నవాబ్ కిచెన్ గా నెట్టింట బాగా ట్రెండ్ అవుతున్న మోయిన్ బాయ్ ని కూడా బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయట. అయితే బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 2 కోసం ఫేమస్ యూట్యూబర్లను రంగంలోకి దింపుతున్నట్టు తెలుస్తోంది. ఈ జాబితాలో కాకినాడకు చెందిన ఫేమస్ యూట్యూబర్ కాకినాడ పిల్ల ఆలియాస్ శ్రీరవి కూడా ఉంది అని టాక్ వినిపిస్తోంది. ఓకే బామర్ది అంటూ యూట్యూబ్ లో హల్చల్ చేసే ఈ బ్యూటీకి మస్తు ఫాలోయింగ్ ఉంది. ఇక ప్రారంభంలో ప్రాంక్ వీడియోలు చేస్తూ వార్తల్లో నిలిచిన ఈ అమ్మడు ఆ తర్వాత యాంకర్ గా, డాన్సర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా గుర్తింపు పొందింది. ఇక సామాజిక మాధ్యమాలలో బయోలలో ఇవే విషయాలను రాసుకొచ్చింది. ఇక కాకినాడ పిల్ల ఆలియాస్ శ్రీరవి బిగ్ బాస్ ఫేమస్ ఇక శివాజీకి పిఆర్ గా వ్యవహరించిందట. ఇక హౌస్ లో ఉన్నప్పుడు శివాజీకి విజయం కోసం కాకినాడ పిల్ల బాగా శ్రమించిందట. అందుకే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత కూడా శివాజీ మొదటి ఇంటర్వ్యూ ఈ కాకినాడ పిల్లకు ఇచ్చారు అంటే శ్రీరవికి ఉన్న క్రేజ్ అర్థం చేసుకోవచ్చు.